జనం కోసం జనవాణి. తెలంగాణలోని ఈ జిల్లాలకు మొంతా తుఫాన్ ఎఫెక్ట్. బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రుతుపవనాల తిరోగమనం సమయంలో ఇలాంటి తుఫాన్లు ఏర్పడడం సర్వసాధారణం అయినప్పటికీ ఈసారి ఏర్పడుతున్న ఈ తుఫాన్ కారణంగా తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ విడుదల చేసిన తాజా నివేదికల ప్రకారం తెలంగాణలో అక్టోబర్ 28న భూపాల్పల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇక అక్టోబర్ 29న రెండో రోజున కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజున ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, ములుగు, భూపాల్పల్లి జిల్లాలో వర్షాలు కురవనున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం, వరంగల్ అర్బన్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట వంటి మొత్తం 25 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. కొన్ని ప్రాంతాల్లో 100 మిల్లీమీటర్లకు పైగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ, జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సూచించింది. లోతట్టు ప్రాంతాలు, నదీ ప్రవాహాల సమీప ప్రాంతాలు, కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. పిల్లలు, వృద్ధులు బయటకు రాకూడదని, అత్యవసర సేవలకు మాత్రమే రోడ్లను ఉపయోగించాలని కోరారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్ క్యాంపులు, పడవలు, రాయల్ బస్సులు ఏర్పాటు చేసింది. తుఫాన్ తీవ్రత పూర్తిగా తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. మరిన్ని తాజా వార్తల కోసం మా జనవాణి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.